హై ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమెన్. హల్లెలూయా. కాలాలు మారినా, యుగాలు మారినా, తరాలు మారినా ప్రభు అయిన దేవుడు తన బిడ్డలను, తన యందు భయభక్తులు గలవారిని, తనను ఆశ్రయించే వారిని ఆయన ప్రేమించడం మానడండి. హల్లెలూయా. చూడండి, మనుషులైతే మన జ్ఞానమును చూసి, మన ఒక తెలివిని చూసి, వివేకమును చూసి, మన ధన సమృద్ధిని చూసి, మన ఆర్థిక స్థితిగతులను చూసి ఏదో ఒకటి ఆశించి వారు మనల్ని ప్రేమిస్తారు. అన్ని మనతో ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు మనకు గౌరవం ఇస్తారు, మనతో స్నేహం చేస్తారు, బంధుత్వం కుదుర్చుకుంటారు. ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి మనుషులు ప్రేమించేవారుగా ఉంటారు. కానీ దేవుడు ఎలాంటి వాడనంటే, ఆయనకు మన ధనం అవసరం లేదు. మనం పేదవారమైనా, మనం ధనవంతులమైనా, మనం లేమిలో ఉన్నా, మనం సమృద్ధి కలిగి ఉన్నా, మనం కీడులో ఉన్నా, నష్టంలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, కన్నీరులో ఉన్నా, బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆయన ప్రేమ మీ పట్ల మారదు. ఆయన మిమ్మల్ని ప్రేమించడం మర్చిపోడండి. ఈరోజు ఈ లోకంలో ప్యూర్ లవ్ అనేది ఎక్కడ దొరుకుతుంది అని అంటే, ఆ కల్వరి శిలువలో మన కోసము ప్రాణం పెట్టి రక్తం చిందించి మనకు రావాల్సిన శిక్షను, మనకు రావాల్సిన ఒక మన అపరాధములను బట్టి, మన అతిక్రమములను బట్టి, మన పాపములను బట్టి, మన శాపములను బట్టి మనం పొందవలసినటువంటి ఆ ఒక శిక్షను ఆయన తన మీద వేసుకొని తన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించిన దేవుడు. చూడండి, మీరు ఎవరిని ప్రేమించినా, మనుషులు మిమ్మల్ని ఎంతగా ప్రేమించినా ప్రభు అయిన యేసుక్రీస్తు వలె ప్రాణం పెట్టే అంతగా ప్రేమించే దేవుడు ఎవరూ లేరు. ఈరోజు మనుషులందరూ నిన్ను ప్రేమించిన వాళ్ళు, నీకు స్నేహపూర్వకంగా ఉన్నవాళ్ళు, నీ ఆస్తిపాస్తులను, నీ అంతస్తులను, నీ సమృద్ధిని, నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, నీ జ్ఞానాన్ని చూసి వచ్చిన వాళ్ళు నిన్ను విడిచి వెళ్ళిపోయారేమో. కానీ దేవుడు ఒక్కడే శాశ్వతముగా నిన్ను ప్రేమించేవాడు. ఆయన ప్రేమను నీ పట్ల మర్చిపోడు. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. గాడ్